అటువంటి గ్రేట్ యాక్ట్రెస్ సుహాసిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుహాసిని గారు ప్లీజ్. హలో సుమ గారు, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది. ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి, లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని. సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నా పాటే నాకు గుర్తుకొచ్చింది. గెస్ట్ చేశారా? మళ్ళీ మళ్ళీ ది రాని రోజు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఎలా వస్తుంది ఇలాంటి రోజు? గోల్డెన్ డే, గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు. అక్కడ మా బాబాయ్ గారు, ఇక్కడ మా ఆయన, అండ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఎంత సంతోషంగా, ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ అందరికీ, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సింబు స్పెషల్ ఫ్యాన్, ఎప్పుడో చెప్పాను. అండ్ అశోక్ సెల్వన్ అండ్ భరణి గారు, నాజర్ గారు, అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి, అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను. ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది. బాబాయ్ గారికి కూడా రాలేదు ఆ అదృష్టం. నేను మాత్రం చూశాను, ఒక 80% రెడీ అయిన తర్వాత చూశాను. అదరగొట్టేశారు అందరూ. అదరగొట్టడం అంటే అదరగొట్టేశారు అందరూ, అంత బాగా చేశారు. ఇట్స్ ఫెంటాస్టిక్. వెరీ హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, మీలాగే నేను ఒక ఆడియన్స్లో ఒక దాన్ని అలా వెయిట్ చేస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు జూన్. థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని గారు, ఇంత పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు? డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సే మణి? డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా, ఒక హస్బెండ్గా, హీఈస్ ది బెస్ట్. సూపర్. ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్కి అక్కర్లేదు అనుకుంటాను. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హెవ్ గివెన్. అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్? నాయకన్ అప్పుడు పెళ్ళవలేదండి. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరని నాకు తెలియదు అప్పుడు. ఇది కొత్త డైరెక్టర్. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను, కత్తి కழுత అరుతున్నమని. యు రిమెంబర్? ఐ సా ద ఫిల్మ్. నాయకన్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు, ఎందుకు ఇలా 15 minutes మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐవ్ సీన్. అండ్ మణిరత్నం గారు ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్. అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా నచ్చింది నాయకన్. అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా? డెఫినెట్గా. షూర్లీ నాయకన్ చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో. నాయకన్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ కమల్, బికాస్ ఆఫ్ యూ హీ గాట్ అ ఫెంటాస్టిక్ వైఫ్. అవునా కాదా సార్? దేనికైనా అవును అంటుండండి సార్. అవునునా అప్పుడు తెలుగులో. ఇంత తక్కువగా మాట్లాడేటువంటి మా మణిరత్నం గారు ఎలా మీకు ప్రపోజ్ చేశారు? ఎన్నో రొమాంటిక్ సీన్స్ వారి సినిమాల్లో మేము చూసాం, కానీ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ద నేషన్ వాంట్స్ టు నో. ఆల్జైమర్ వచ్చే టైంలో అదంతా ఎందుకు అడుగుతారు? వద్దు, అదంతా మెమరీగానే అలా ఉండిపోని వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ యా, యాజ్ యూజువల్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము మా సింబు గారికి.